నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో ఈ రోజు కూడా అభిరుచి రెడీగా ఉందండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే, సో సుష్మిత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. పొట్లకాయతో అంటే జనరల్ గా మనకి చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి కదా. అవునండి. సో పొట్లకాయతో ఏదైనా కొంచెం ఫ్లేవర్స్ అంటే మనం పౌడర్స్ ఇలాంటివి యాడ్ చేసి వెరైటీస్ చూపిస్తూ ఉంటాం కదా. అవును. అలా కాంబినేషన్ లో ఏదైనా పొట్లకాయతో వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో అంటే పొట్లకాయ వాటర్ వెజిటబుల్ కాబట్టి అంటే పర్టికులర్గా అంటే ఒక ఫ్లేవర్ అంటూ ఏముంటుంది దానికి. సో కొంచెం అంటే వెల్లుల్లి కాంబినేషన్లో చేద్దామండి. పొట్లకాయ వెల్లుల్లి. సో బాగుంటుంది. అంటే వెల్లుల్లి కారం టైప్లో. ఓకే. కొంచెం ఫ్రై టైప్లో డ్రైగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి పొట్లకాయ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 15, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. పొట్లకాయ వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం ఈ వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపేసి ఒక కారం రెడీ చేసేసుకుందాం. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, సరిపడా పచ్చిమిరపకాయలండి. సో ఇది ఎలా మనం కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవాలి రాజు గారు? అవునండి. సో వేపుడులోకి మన కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. సో అంటే తినేప్పుడు అక్కడక్కడ కొంచెం తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. సో కారం రెడీ అయిపోయింది. సో ఇంకా ఇందులో మనము కారపొడి వాడకుండా మొత్తం ఈ పచ్చిమిర్చి ఘాటుతోనే మనకి ఆ కారం అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనం అంటే ఎంత అవసరం అవుతుంది ఈ మనం చేసుకునే డిష్కు, సో ఆ క్వాంటిటీలో మనం పచ్చిమిరపకాయలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక్కటి రెడీ చేసేసుకుంటే మనం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే మనకు పొట్లకాయ వాటర్ వెజిటబుల్ కదా, ఫాస్ట్గా అయిపోతుంది. సో ముందుగా కొద్దిగా ఆయిల్. ఓకే. సో ఈ డిష్కి ఏంటంటే పోపు కూడా చాలా మెయిన్ అండి. సో పోపు మనకి ఎంత బాగా పెట్టేసుకుంటే అంటే బాగా వేగితే సో ఫైనల్గా మనకు డిష్ కూడా టేస్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు సో మంచిగా అంటే దూరగా వేగితే మనకి పప్పులు అవి బాగుంటుంది. మధ్య మధ్యలో మనకు ఆ ముక్కలతో పాటు పప్పులు కూడా తగిలేసి సో టేస్ట్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా దీంట్లో ఇంగు అలాంటిది ఏమి మనం యాడ్ చేసుకోకర్లేదు? లేదండి. అంటే కొంచెం వెల్లుల్లి మనకు ఘాట్ ఎక్కువగా తెలియాలి కాబట్టి ఇంగువని ఇక్కడ వాడట్లేదు. సో ఇష్టం ఉన్న వాళ్ళు కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, సో అలాగే పొట్లకాయ ముక్కలు, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే. సో కొంచెం మనకి ఈ ముక్కలు మగ్గిపోతే సో అప్పుడు మనం ముందుగా చేసేసుకున్న పేస్ట్ అనేది దీంట్లో అదొకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా పొట్లకాయ వేపుడు ఇలాంటివి జనరల్ గా మనం ముక్కలు ఉడికించి కూడా చేస్తూ ఉంటారు కదా, అలా అయితే మనకి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో అప్పుడు ముక్కల కంటే ముందుగా మనం అంటే ఉడికించుకుంటాం కాబట్టి ముందు పేస్ట్ వేసేసి అది వేగిన తర్వాత ముక్కలు వేసేసి కలిపేసి రెడీ సరిపోతుంది. సో ఇప్పుడు కొద్దిగా ఈ ముక్కలు మగ్గితే మనం నెక్స్ట్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే.
ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నవారు ముల్లంగి రసంలో కొద్దిగా మజ్జిగ కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ పై ఉన్న నల్లటి మచ్చలన్నీ తొలగిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఇంకొంచెం ఉంది. ఓకే, సో మనం పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ కొంచెం వేయిస్తాం కదా, సో అక్కడ ఇది మొత్తంగా అయిపోతుంది. ఓకే. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఓకే, సో ఇక్కడ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదండి, కావాల్సి ఎండుమిరపకాయలతో కూడా మనం కలిపేసి పేస్ట్లా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం కలర్ అనేది కొంచెం రెడ్డిష్గా వస్తుంది. ఓకే, ఓకే. సో పేస్ట్ వేసిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుందండి. సో వెల్లుల్లి మామూలుగా వేస్తేనే అంటే తినేటప్పుడు తెలుస్తుంటుంది, కాకపోతే కచ్చపచ్చగా దంచి వేసినా మనకి అది వేగితే మంచి స్మెల్. కాంబినేషన్లో మనం ఏంటంటే ఆ జీలకర్ర కూడా వేసాము, సో ఈ మూడు కలిపేసి మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. అవును. సో కొన్ని సింపుల్గానే చేసుకుంటాం, అంటే రెగ్యులర్గా చేసుకునే వాటితోనే కొంచెం కొంచెం అలా కొన్ని పేస్ట్ చేయడం వల్ల ఒకటి, నల్ల కొట్టి వేయడం వల్ల ఒక టేస్ట్. అవును. సో ఆ చిన్న చిన్న చేంజింగ్స్ వల్లనే మనకు ఆ టేస్ట్లో వేరియేషన్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో అయిపోయి వచ్చేసింది. ఓకే, సో లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి అండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, సో ఇది మెయిన్గా ఏంటంటే చపాతీ లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో రైస్లో కంటే ఏదన్నా మనకి సాంబార్ కానీ, సో రసం అలాంటివి ఉన్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. కాకపోతే అంటే కొంచెం ఇది తడి ఎలా ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకున్న ఆ వెల్లుల్లి కాంబినేషన్ అనేది బాగానే ఉంటుందేమో కదా. అంటే కొంచెం వేడి వేడి అన్నంలో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. సో కావాల్స్తే సేమ్ అంటే ఇదే కాంబినేషన్లో మనం సొరకాయ కానీ లేదా బీరకాయ, ఓకే, సో ఇలాంటి వెజిటబుల్స్తో చేసుకున్న బాగా వస్తుంది. సో అలా డిష్ అవుట్ చేస్తుంటే ఒక స్మెల్ చాలా వస్తుంది. వెల్లుల్లి ఘాటు బాగుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, పొట్లకాయ వెల్లుల్లి కారం రెడీ అండి. ఓకే అండి, పొట్లకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ వెల్లుల్లి కారం రెడీ. పొట్లకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది కదా. సో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మన ఎక్కువగా తెలుస్తుంది. పోపు కూడా ఎక్కువ వేసుకోవటం మూలాన పోపు దినుసులు కూడా బాగా ఈ ముక్కలు పట్టేశాయి. అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ బాగుంది. అంటే ఒక కర్రీ టైప్ లో ఉంది, ఫ్రై టైప్ లో ఉంది. సో మనం చక్కగా అన్నంలో అలా కలుపుకున్నా బాగుంటుంది, చపాతీ లాంటి వాటిలోకి, సైడ్ డిష్ కి, సో అన్ని రకాలుగా మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు. యా, సో సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. యా, ఇలా చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల ఏంటంటే మనకు ఒక పర్టికులర్ టేస్ట్ అనేదాన్ని కొంచెం అవును హైలైట్ చేసుకున్నట్టు బాగుంటుంది. యా, సో చూసారు కదండి, పొట్లకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంది. సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. యాపిల్ జీర్ణశక్తిని పెంచుతుంది, అలాగే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. సో ప్రతిరోజు యాపిల్ జ్యూస్ తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో పొట్లకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ పకోడా చూడబోతున్నామండి. అదేంటంటే చిల్లీ కార్న్ పకోడా. మరి పకోడా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సో ఇప్పుడు చిల్లీ కార్న్ పకోడా. అవునండి. సో పకోడా అంటే మనకి కొంచెం గట్టిగా క్రిస్పీగా అలా వస్తుంది కదా రాజు గారు. ఇప్పుడు జీడిపప్పు, పల్లీలు ఇలాంటివి అయితే బాగా సెట్ అవుతుంది. మరి ఇది కార్న్ అంటే కొద్దిగా వాటర్ ఉంటుంది దాంట్లో, ఎలా అంటే కొంచెం దీన్ని పేస్ట్ లా చేసేసుకుంటాం. కార్న్ పేస్ట్ లా చేసుకొని దీంట్లో మనం మిగతావి పిండిలు అవన్నీ యాడ్ చేసేసుకొని ఇది కూడా కొంచెం ముద్దలానే వస్తుంది మనకు. ఓకే, బాగుంటుంది. అంటే కొంచెం ఆ తీపి తర్వాత చిల్లీ అనుకున్నాం కదా, కొంచెం ఆ ఘాటు స్పైసీగా ఈ సీజన్ కి చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి చిల్లీ కార్న్ పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిల్లీ కార్న్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం స్వీట్ కార్న్ గింజల్ని మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకున్నామండి. సో ఇక్కడ నేను స్వీట్ కార్న్ గింజలతో చేస్తున్నాను. కావాల్సిన మనం మామూలు మొక్కజొన్న గింజలతో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం గింజలు లేకుండా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా చూసుకొని ఫ్రై చేసి ఇది పేస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్తో కాంటాక్ట్ అవుతుంది కాబట్టి ఒక్కోసారి దాంట్లో వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే మనం బోండాలు కానీ సమోసాలు లాంటిలో స్టఫ్ చేసుకున్నదంటే మనం గింజ పలంగా అలాగే వేసేసుకోవచ్చు. సో ఈలోపు ఆయిల్ కూడా వేడి పెట్టేస్తారా? సో మీరు పేస్ట్ చేసేలాగా మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత 1 గ్లాసుడు చల్లటి వాటర్ తాగాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. సో గింజలు లేకుండా పేస్ట్ చేసుకోవాలి. బౌల్ ఇస్తారా? సో ముందుగా ఈ పేస్ట్ బౌల్లోకి తీసుకోవాలి. సో దీంట్లో శనగపిండి. ఓకే. సో ఈ స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఈ గింజలతో చేసుకుంటే. సో మామూలుగా మొక్కజొన్న గింజలు అయితే ఇంకొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి అవి ఆ క్రిస్పీనెస్ లో కూడా కొంచెం తేడా వస్తుంది అనుకుంటా కదా, వేయించుకున్నప్పుడు అవి కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటా. అవునండి. అలాగే బియ్యపిండి, పచ్చిమిరపకాయల పేస్ట్, ఓకే, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో కొంచెం గింజలతో పాటు వేసుకుంటే బాగుంటుంది. సో అక్కడక్కడ మనకు తగులుతూ చాలా టేస్టీగా. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కరివేపాకు ఇలా కొంచెం తరిగి వేసుకుంటున్నాం. కొద్దిగా జీలకర్ర అండి. సో మొత్తం అంతా పిండిలో మిక్స్ అయిపోయేలాగా మనం అన్ని చిన్నగా చాప్ చేసేసుకుంటే బాగా కలిసిపోతుంది. మనం తినేటప్పుడు ప్రతి ముక్కలో కూడా టేస్ట్లు అన్ని కూడా తెలుస్తాయి మనకు. సో మనకి పకోడీలకి ఏంటంటే అది మనం డిఫరెంట్ గా వేసుకుంటాం కాబట్టి పట్టినా పట్టపోయినా దీంట్లో వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం ముద్దగా ఉంటుంది కదా. సో ప్లస్ ఏంటంటే ఇది మనం వేయించుకునేటప్పుడు కూడా కొంచెం స్లో ఫైర్ లో చేసుకోవాలి. ఓకే. సో లోపల కూడా కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి లోపల వరకు బాగా వేగాలి మనకు. సో ఇంక ఈ కార్న్ లో ఉన్న తడి సరిపోతుందేమో కదా. సరిపోతుందండి. స్పెషల్లీ మనం ఇలా స్వీట్ కార్న్ తో చేసుకునేప్పుడు మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అంతగా రాదు. సో జస్ట్ ఏదో కొద్దిగా ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ అలా యూస్ చేసుకుంటే మనము కలుపుకోవాల్సిన పని ఉంటుంది, కానీ ఇలా మొత్తం కార్న్ ఉంటే మనకి అంత ఏం అవసరం రాదు. సో దాంట్లో ఉండే తడి సరిపోతుంది. సో ఇది ఏమన్నా కొంచెం మనకి ఒక 1-2 డేస్ ఉంటాయి రాజు గారు ఇవి పకోడీలు? లేదండి, ఎప్పటికప్పుడు ఆ రోజుకు తినేసేయచ్చు. సో పకోడీ ఎప్పుడైనా మనం అంటే ఫ్రెష్గా చేసుకొని తింటేనే బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది.
సో చిన్న చిన్న ముద్దలుగా. సో ఇలా ముద్దలు ముద్దలుగా వేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకు పిండి సో పిండి అంటే లోపల వరకు కొంచెం మనకు పిండిగా ఉంటుంది కదా. సో కాబట్టి బాగా వేగిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే మనం తినేప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా తగిలితే టేస్ట్ అంత బాగా తెలియదు మనకి. ఆ ఫ్లేవర్స్ అంటే ఆ పిండి శనగపిండి టేస్ట్ అనేది మనకి ఆ పచ్చిది బాగా తెలుస్తుంది కదా. ఎస్ అండి. ఓకే, కొంచెం స్లోగా అవుతుంది. ఓకే, సో ఇది మనం అంటే ఇక్కడ బియ్య పిండి కొంచెం తక్కువగా వేసుకున్నాం, ఎందుకంటే మనకి స్కిన్ తో పాటుగా మనం గింజల్ని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఆ స్కిన్ కొంచెం మంచి క్రంచిగా వస్తుంది, కరకరలాడుతూ వస్తుంది. సో కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఓకే ఓకే. సో కాజుతో మనం అలా జీడిపప్పుతో కానీ లేదా పల్లీలతో చేసుకున్నప్పుడు కొంచెం బియ్య పిండి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఓకే, ఇంకొంచెం కలర్ రావాలండి. సో ఈలోగా మనం ఏం చేస్తున్నారు ఈరోజు? యాపిల్తో లీవ్స్ లా కట్ చేసిన కొంచెం మనకు రెడ్డిష్ కలర్ లో ఉంటుంది కదా. ఓకే ఓకే, బాగుంటుంది. సో కీరాతో అలా మనం ఎలా చేసుకుంటాం ఆ టైప్ లోనా? అవునండి. బిగ్ నైఫ్ ఇస్తారా? సో ఇట్లా లెవెల్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇలా లీఫ్ షేప్లోకి కట్ చేసుకోవాలండి. ఓకే ఓకే, సో ఇలా సో వీటిని తీసేస్తున్నాం. సో ఆ మొక్కజొన్నకు ఉండే కలర్ అనేది బాగా వచ్చింది కదండి. అది యా, మామూలుగా కూడా మనము మొక్కజొన్నతో ఏమైనా చేసుకుంటే మనకి ఆ గోల్డిష్ కలర్ బాగుంటుంది. అండ్ ఇందులో ఎక్కువ క్వాంటిటీలో కార్న్ కూడా యాడ్ చేసుకున్నాం కదా మనము. అవునండి. సో ఇది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. సో చాలా మంది ఏంటంటే కొంచెం కలరింగ్ రావడానికి పసుపు అది ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. ఇలా కొన్ని గింజల వల్ల కొంచెం నేచురల్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, సో ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్గా చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో కీరా కంటే కూడా కొంచెం యాపిల్ బాగా కనిపిస్తుంది, ఆ రెడ్ కలర్లో ఆ వైట్గా బాగుంటుంది. సో ఇది ప్లేట్ ప్రెజెంటేషన్లో అలాగే సలాడ్స్ లాంటివి మనం చేసుకున్నప్పుడు ఆ ట్రే పైన అరేంజ్ చేసుకోవడానికి కూడా ఈ డిజైన్స్ బాగుంటాయి. అంటే సలాడ్ తో పాటు కూడా ఎలాగో మనం ఇవన్నీ తినేసేయచ్చు కాబట్టి. సో ఫైనల్ గా గ్రూవర్ తో ఈ మిడిల్ లో లైన్స్ ఇస్తున్నాను. కొంచెం నేచురల్ గా. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకు కలర్ అనేది బాగా కనిపిస్తుంది. సో రెడీ అయితే సో ఈ గ్రూవర్ లాంటివి ఉంటే చాలా సింపుల్ గా మనకి డిజైన్ ఫాస్ట్గా అయిపోతుంది. సో నైఫ్తో చేసుకోవచ్చు, బట్ నైఫ్తో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి. పకోడాలు మంచి సౌండ్ వస్తున్నాయి, అంటే బాగా వేగాక. ఎస్, ఆ స్కిన్ కూడా అనుకున్నాం కదా మనం.
ఓకే ఓకే, సో రెడీ. పకోడా రెడీ అండి. ఓకే అండి, మరి చిల్లీ కార్న్ పకోడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిల్లీ కార్న్ పకోడా తయారు చేసే విధానం. ముందుగా స్వీట్ కార్న్ కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, పసుపు, ఉప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చిల్లీ కార్న్ పకోడా రెడీ. ఓకే, చిల్లీ కార్న్ పకోడా తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు. పైన బాగా క్రిస్పీగా వచ్చింది, చాలా క్రంచీ క్రంచీగా ఉంది. అనుకున్నాం కదా. బాగుంది. అంటే అఫ్ కోర్స్ మనం డీప్ ఫ్రై చేస్తే ఏదైనా కూడా ఆ టేస్ట్ అనేది కొంచెం ఇదవుతుంది కదా, కాకపోతే ఆ కమ్మదనం కార్న్ ఆ స్వీట్నెస్ అనేది బాగా యాడ్ అయింది పిండిలో. అవునండి. అండ్ ఆ చిల్లీ పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాం, బాగా కరకరలాడుతూ చాలా బాగుంది. మధ్య మధ్యలో అంటే డ్రై చిల్లీ తాలూకా గింజలు అంటే వేగితే ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది. సో అది కూడా బాగా తెలుస్తుంది అండ్ బాగుంది. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఉత్త పకోడాలు వేసుకున్నప్పుడు ఆ పిండి టేస్ట్ కి ఇందులో ఆ కార్న్ పేస్ట్ కలిసిన టేస్ట్ కి ఆ తేడా తెలుస్తుంది. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి కార్న్ చిల్లీ పకోడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై సన్నటి గుల్లలు ఉన్నవారు గోధుమ రవ్వలో కొద్దిగా కర్పూరం వేసి ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే సన్నటి గుల్లలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేసి చూపించడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? అనిత. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది హుజురాబాద్. హుజూరాబాద్. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? స్పందన. స్పందన. నువ్వు ఎక్కడి నుంచి? హన్మకొండ. హనుమకొండ. మీ ఇద్దరికి ఏంటి పరిచయం? అత్తా కోడళ్ళా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. నువ్వు మీ అత్తని తీసుకొచ్చావు, మరి ఆవిడతో పోటీ పడి వంటలు చేస్తావా? చేస్తాను. ఓకే సరే, ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే. ఓకే, క్యాప్సికమ్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో క్యాప్సికమ్ తో వచ్చా వంటలు? వచ్చాను. సో ఇద్దరు కూడా క్యాప్సికమ్ తో చక్కగా టేస్టీగా ఏదైనా మంచి వెరైటీ చేసి చూపించేయాలన్నమాట. సో క్యాప్సికమ్ తో మీకు వచ్చిన మంచి రుచికరమైన వంట ఏదో బాగా ఆలోచించేసి నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సో క్యాప్సికమ్ అంటే కర్రీస్ అవి ఎక్కువ మనం చేస్తూ ఉంటాం కదా, కాంబినేషన్స్ అవి. అవునండి. ఏం చేస్తారు మీరు? క్యాప్సికమ్ పల్లి కుర్మా. క్యాప్సికమ్ పల్లి కుర్మా. సో స్పందన నువ్వు? గోబీ క్యాప్సికమ్ కర్రీ. గోబీ క్యాప్సికమ్ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరులో మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పల్లి కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పల్లి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి పోపు దినుసులు. పోపు దినుసు. మీరు తెలుగేనా? తెలుగు. కొంచెం పచ్చిమిర్చి. ఓకే. కొంచెం ఆనియన్స్. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఈ దీనికి ముందు ఏమైనా పేస్ట్ అలాంటివి రెడీ చేసి పెట్టుకోవాలా మనము? చేసుకుని పెట్టుకుందాం. మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందాం. వేయండి. ఓకే. కొంచెం కరివేపాకు.
కొంచెం క్యాప్సికమ్ ముక్కలు. సో పొడవుగా కట్ చేశారా మీరు? సో మొత్తం సరిపడా వేసేస్తున్నారా? ఇందులో కొంచెం కారం వేసుకుంది. వేసేయండి. సో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారు, ఇంకొద్దిగా కారం. కొంచెం కొంచెం ధనియాల పొడి. 5 నిమిషాలు మూత పెట్టి ఇందులో కావాల్సిన మసాలా వేస్తాం. సో ఏం మసాలా ఇది? పల్లీలు, నువ్వులు, కొంచెం కొబ్బరి మిక్సీ చేసి. సో మొత్తం అంటే వేయించేసుకొని మనం పౌడర్ చేసుకోవాలా? సో పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముందు ఇవన్నీ వేయించేసుకొని ఈ పౌడర్ రెడీ చేసుకోవాలండి. మనం ఈ కుర్మాలోకి ఏంటంటే ఇది కొంచెం ఆ చిక్కదనం కోసం, టేస్ట్ కోసం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసేస్తారు అది కూడా? అనిత గారు మీరు వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫే. ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఎప్పుడు అలాగే ఉంటారా? ఇక్కడికి వచ్చామని కొంచెం సీరియస్నెస్ తెచ్చుకున్నారా? భయంగా ఉందా? ఎందుకండి భయం? ఫస్ట్ టైం అయితే వంట ఫస్ట్ టైం కాదు కదా, ఇక్కడ వంటేగా చేస్తున్నారు. ఏం కావాలి? వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్ చూసుకోండి ఎంత కావాలో. చాలా. సో మీ వారేం చేస్తుంటారు అనిత గారు? బిజినెస్ హుజూరాబాద్ లో. పేరేంటి? శ్రీనివాస్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఒక పాప, ఒక బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? పాప 8th క్లాస్, బాబు 3rd క్లాస్. 3rd క్లాస్. పేర్లేంటి? పాప పేరు జాహ్నవి, బాబు పేరు సాయి గణేష్. ఇంట్లో వాళ్ళని బాగా భయపెడుతుంటారా మీరు? ఏం లేదా? కొంచెం కట్. సో కుర్మా కాబట్టి కొద్దిగా పెరుగుంటే బాగుంటుంది కదా, కొంచెం పుల్లటి పెరుగు. ఓకేనా? చాలు. సో జనరల్ గా క్యాప్సికమ్ తో ఎప్పుడు కొద్దిగా ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ ట్రై చేస్తూ ఉంటారు కదా అందరూ. మీరు ఓన్లీ ఇలా పౌడర్ బేస్ తీసుకున్నారనమాట. చపాతీ లేక బాగుంటుందా? అన్నం లేక బాగుంటుంది. అంటే వైట్ రైస్ లోకి బాగానే ఉంటుందా ఇది, లేకపోతే బిర్యానీ లాంటి వైట్ రైస్ కి బాగుంటుంది? ఓకే, మూత పెట్టేద్దామా? సో అన్ని వేసేసారా? సో ఇది కొంచెం మగ్గితే మనకి రెడీ అనమాట. ఓకే, చూద్దాం. మగ్గినట్టేనా? కొంచెం మసాలా వేసుకో. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకో. సో మనం కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే కొద్దిగా వాటర్ అది వేసుకొని ముందు దించేసుకోవచ్చేమో కదా. కర్డ్. ఓకే, కొత్తిమీర. క్యాప్సికమ్ పన్నీర్ కుర్మా రెడీ. ఓకే అండి, క్యాప్సికమ్ పల్లీ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పల్లీ కుర్మా తయారు చేసే విధానం: వేరుశనగ పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాప్సికమ్ పల్లీ కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. కలబంద గుజ్జును బాడీకి అప్లై చేసుకుని ఆరిన తరువాత కాటన్తో తుడిచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ కు మంచి మెరుపు వస్తుంది. ఓకే అండి, క్యాప్సికమ్ పల్లీ కుర్మా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో స్పందన రెడీయా? నువ్వు రెడీ అండి. గోబీ క్యాప్సికమ్ కర్రీ. ఓకే,
ఓకే, మరి గోబీ క్యాప్సికం కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోబీ క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్పందన స్టార్ట్ చేసేద్దామా? ఫాస్ట్ గా చేసేయాలి. ఆయిల్ వేసుకుందామండి. ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు, ఓకే, ఓకే అండి. ఒకసారి కలిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సో ముందు మనం వెజిటేబుల్స్ ఏమైనా బాయిల్ చేసి పెట్టుకోవాలా దీనికి? అవునండి. కాలీఫ్లవర్ కొద్దిగా కాలీఫ్లవర్ కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ క్యాప్సికమ్, ఓకే, సారీ ఎల్లో, ఎల్లో ఎల్లో, గ్రీన్, రెడ్, వైట్. ఓకే, కొద్దిగా పసుపు. పసుపు. ఏంటి నువ్వు చదువుకుంటున్నావా స్పందన? నా చదువుకుంటున్నానండి. ఏమిటి మరి? ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ అండి. హన్మకొండేనా? అవునండి. ఏ బ్రాంచ్? ఈసీఈ. ఈసీఈ. నువ్వు ఒక్కదానివేనా? అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరు? 2 అక్కయ్యలండి. 2 అక్కయ్యలు. ఇప్పుడు క్యాప్సికం ముక్కలా? క్యాప్సికమ్. వాళ్ళిద్దరు ఏం చదువుతున్నారు? పెద్ద అక్కయ్య ఎంటెక్ అండి, రెండో అక్కయ్య ఎంసీఏ. అవునండి. పేర్లేంటి? ప్రియాంక, మౌనిక. ప్రియాంక, మౌనిక. అవునండి. నువ్వెందుకు మరి స్పందన అయ్యావు? నీకు కాలేదేంటి? ఊరికేనే అండి. ప్రియాంక, మౌనిక, పర్ణిక, ప్రవళిక. ప్రవళిక, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చుగా? అవునండి, ఫస్ట్ ప్రవళిక అని ఉండేది, బాగాలేదని చెప్పేసి. బాగాలేదా? ఓహో, పెట్టారా కా? ఆ, అది మార్చేసావా నువ్వు? అవునండి. ఓహో, కొద్దిగా సాల్ట్. సాల్ట్. ఓకేనా? ఇప్పుడు గోబీ వేసుకుందామండి. ఆల్రెడీ ఉడికించింది. ఇదేంటి కొంచెం డ్రై కర్రీ టైప్లో వస్తుందా మనకి? అవునండి. నీకు వంటలు ఎప్పటి నుంచి చేయడం మొదలు పెట్టావు? 10th క్లాస్ నుండి. 10th క్లాస్ నుంచి. అంటే ఎందుకు అలాగా? ఇంట్రెస్ట్. వంటలు ఇంట్రెస్టా? అంటే తింటం ఇంట్రెస్టా, వంటలు ఇంట్రెస్టా? వంటలు ఇంట్రెస్ట్. వంటలు ఇంట్రెస్ట్. అవునులే, నువ్వు తినేలా కనపడట్లేదు. చేసి ఎవరికి పెడతావు? అక్కయ్యలకా? ఎందుకు? నువ్వెందుకు తినవు? ఏమైనా అయితే? ఇప్పుడు నాకేం అవ్వదు కదా? అవ్వదండి. చారా పర్వాలేదా అండి? బాగా చేస్తుందా? బాగానే చేస్తుందా? ఓకే. ఏం మూత పెట్టి ఉప్పు, కారం ఇవన్నీ తర్వాత యాడ్ చేస్తావా? ఓకే, చూద్దామా? చూద్దాం. కొద్దిగా కారం వేసి. ఓకే, ఓకే అండి. ఈ కాంబినేషన్ ఎవరు చెప్పారు నీకు? ఇలా గోబీ ఇంకా కాలీఫ్లవర్ ఇచ్చి 2 ఒకటి కదా? గోబీ ఇంకా క్యాప్సికం కలిపి చేయొచ్చని? అమ్మమ్మ. అమ్మమ్మ? ఓ, వంటలన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావా? అవునండి. ఓ, నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా? లేదు, హాలిడేస్ లో వెళ్ళినప్పుడు వంటలు నేర్చుకున్నావు గ్యాప్ లో. సో నెక్స్ట్ మూత పెట్టు. కొంచెం కారం పడితే రెడీయా మనకి? రెడీ అండి. ఓకే, చూద్దామా? చూద్దామండి. కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. రెడీ.
రెడీ. మా ప్యాన్ కాస్త బరువు ఉంటుంది చూడు. ఓకే అండి. ఓకే అండి. సో రెడీ. రెడీ అండి. గోబీ క్యాప్సికమ్ కర్రీ. నైస్. ఓకే అండి, గోబీ క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేగాక ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏదేలా ఉందో చెప్తాము. సో రాజు గారు, ఒకటేమో కాలీఫ్లవర్ కాంబినేషన్ లో కర్రీ, ఇంకొకటేమో పల్లి కాంబినేషన్ లో కుర్మా. ఓకే, సో ముందు పల్లి కాంబినేషన్ చేసిన కుర్మా చూద్దామండి. బాగుంది, స్పైసీగా. కొంచెం ఆ పల్లీల ఘాటు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, కొంచెం స్పైసీగా. నైస్. సో నెక్స్ట్ గోబీ కాంబినేషన్. బాగుంది, సింపుల్ వెరైటీ, ఎస్, ఈజీగా చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా చేస్తూ కూడా ఉంటారు. దీంతో పాటుగానే కొంచెం బంగాళదుంప కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా వస్తుంది ఇది. రెండు డిష్లు కూడా ఇద్దరు చాలా బాగా చేశారండి. సో ఇలా పల్లి పొడి వేసేసి కొంచెం పెరుగుతో, అంటే క్యాప్సికమ్ మామూలుగా ఏంటంటే మనం ఏ వెజిటేబుల్స్తో తీసుకున్నా బాగా సెట్ అవుతుంది అది. కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా క్యాప్సికమ్ తీసుకొని చేశారు, చాలా బాగుంది. సో ఆ పల్లీలు ఇంకొంచెం అంటే కొంచెం ఎక్కువగా వేగాయి, కొంచెం ముందు స్టేజ్లోనే తీసేసుకొని, అంటే మీరు పొడి కొట్టే ముందు వేయిస్తారు కదా, సో కొంచెం ఇంకొంచెం తక్కువగా వేయించండి. కొంచెం ఎక్కువగా అయ్యాయి అంటే కొంచెం ఆ టేస్ట్ తెలుస్తుంది మనం తినేటప్పుడు. కొంచెం లైట్గా మాడు అనేది వస్తుంది కదా, కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఆ ఘాటు కొంచెం దానివల్ల వచ్చింది. ఓకే ఓకే. తర్వాత ఇక్కడ గోబీ కాంబినేషన్ చేసింది, అన్నీ బాగానే వేసావు. అంటే కొంచెం ఉప్పు కూడా కొంచెం బాగా వేసావు. ఓకే, సో ఇద్దరికి టేస్ట్ బాగానే మెయింటైన్ చేశారు. ఓకే, సో టేస్ట్ వైజ్గా రెండు బాగున్నాయి. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే కొంచెం ఆ వేరుశనగ పలుకులు కొంచెం తక్కువగా వేయించేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిస్తే బాగుంది. తక్కువ మనం కొంచెం చేసుకొని తినచ్చు ఎప్పుడైనా, కానీ ఎక్కువైతే ప్రాబ్లం ఉంది. సో ఈరోజు పల్లి కాంబినేషన్లో చేసిన కుర్మా. సో అనిత గారు విన్నారు అనమాట. Yes. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ అనిత గారు. థ్యాంక్ యూ. బాగుంది, మొత్తానికి టెన్షన్ పడుతూ వంట చేశారు కానీ వంట మాత్రం బాగా చేశారు, టేస్టీగా. సో అనిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. వెల్కమ్. సో స్పందన, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే అండి, మరి చూసారు కదా క్యాప్సికమ్ తో వాళ్ళు ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేపుడు కూరలు చేసేటప్పుడు చిటికెడు పంచదార యాడ్ చేసినట్లయితే కూర త్వరగా వేగుతుంది, అలాగే కూరకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇవాళ 4 వెరైటీ వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన పొట్లకాయ వెల్లుల్లి కారంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పొట్లకాయ, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి. పొట్లకాయలోని ముఖ్యమైన పోషక విలువలు ఏంటి, క్యాలరీస్ ఎంత అని గనక మనం చూస్తే 100 గ్రాముల పొట్లకాయ నుంచి మనకు జస్ట్ 20 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. పొట్లకాయ మనకు కీరా దోసకాయ ముక్కలు ఎంత మంచివో ఇంచుమించు ఆ కేటగిరీలో మనం దాన్ని చేర్చవచ్చు. ముఖ్యంగా ఒక హ్యూజ్ క్వాంటిటీలో, అంటే మనము ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, రైస్ కాస్త తగ్గించి తీసుకోవాలి క్వాంటిటీ,
వెజిటబుల్స్ కూరలు ఎక్కువ తీసుకోవాలన్నప్పుడు ఆ కూరగాయ ముక్కలు కూడా పొట్లకాయ టైప్లో ఉంటే ఇంకా వెరీ లో క్యాలరీ డిష్ అనేది మనకు తయారవుతుంది. సో ఎంత లో క్యాలరీ ఉంటే అంత క్వాంటిటీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో పొట్లకాయ వెల్లుల్లి కారం నో డౌట్ ఇమీడియట్గా నోట్ చేసుకొని ట్రై చేయాల్సిందే. ఇక నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చిల్లీ కార్న్ పకోడా. చిల్లీ కార్న్ పకోడాలో పోషకాలు ఎంత హైగా ఉంటాయంటే అది డీప్ ఫ్రై, మనకు శనగపిండి బియ్యపిండి కార్న్తో డీప్ ఫ్రై చేస్తున్నాం. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వాడారు. అంటే బేసిక్గా రెడ్ చిల్లీస్, దాంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా ఉంటుంది. సో ఏంటి ఇలా మనం పేస్ట్ లాగా వాడుకుంటే అసలు చిల్లీస్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే, చిల్లీస్లో కూడా మనం కలర్ఫుల్గా ఉన్న చిల్లీస్ని తీసుకుంటే ఆ కలర్లో ఉన్న పోషక విలువలు కూడా మనకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ చిల్లీ అంటే మనకు డెఫినెట్గా విటమిన్ సి ఉంటుంది. రెడ్ కలర్లో బీటా క్యారటిన్ ఉంటుంది. సో మనం క్యారెట్, బీట్రూట్ వీటన్నిటిలో పిగ్మెంట్ ఉంటుంది, సూపర్ అని చెప్తూ ఉంటాం కదా. అలాగే మనకు ఈ మిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు కానీ రెడ్ చిల్లీస్ కానీ రెండు కూడా మనకు అంతే పోషక విలువలు ఉంటాయండి. కాకపోతే అందులో పంజిన్సీ అంటే కారం అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ అంటే మరి ఎక్కువ స్పైసీ తీసేసుకుంటే కూడా పొట్టనే అది తినేసే విధంగా కూడా ఉంటుంది, ఇన్నర్ లేయింగ్ ఆఫ్ ద స్టమక్. అప్పుడు మనకు అల్సర్స్ ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాసంత దాని మీద ధ్యాస ఉంచి లిమిట్లో తీసుకుంటే ఇలాంటివి మనం డైట్లో చేర్చుకోవచ్చు. బట్ కార్న్ చిల్లీ పకోడాలోని పోషకాలు చెప్పాలంటే డెఫినెట్గా ఇట్స్ హై క్యాలరీ ఐటమ్ అండి. సో ఇలాగే అన్నెసెసరీ క్యాలరీస్ అనేవి జమ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఊరించే వంటలో క్యాప్సికంతో 2 రెసిపీస్ చూశారు. క్యాప్సికం పల్లీ కుర్మా, అలాగే మనకు గోబీ క్యాప్సికం కర్రీ. క్యాప్సికం పల్లీ కుర్మాలో క్యాప్సికం, పల్లీలు, నువ్వులు, కొబ్బరితో పేస్ట్. ఇందులో ఉన్న క్యాలరీస్ ఎలా ఉంటాయంటే క్వాలిటీ యాడ్ చేసే విధంగా ఉంటాయి. యూస్ఫుల్ అంటే ఉపయోగకరంగా మన బాడీకి కావాల్సిన ఫ్యాట్ ఖచ్చితంగా కావాలండి. ఇప్పుడు మన గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, కిడ్నీలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే వాటి మీద ఫ్యాట్ కవరింగ్ అనేది, అంటే ఫ్యాట్ ఒక అవుటర్ కవరింగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే అదొక ఇన్సులేటింగ్ ఫ్యాక్టర్. మనం కరెంటు వైర్స్ ఎలా బయట ఇన్సులేట్ చేసుకుంటామో అలా ఫ్యాట్ అనేది మన గుండెని, ఆల్ ఎసెన్షియల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఫ్యాట్ మనకు వీటిల్లో ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఇవి కూడా మనం లిమిట్లో తీసుకుంటేనే మంచిది. దేనికైనా దెర్ ఇస్ అ లిమిట్. తర్వాత గోబీ క్యాప్సికం కర్రీ కూడా గోబీ క్యాప్సికం చాలా సింపుల్గా స్వీట్గా ఉందండి. బట్ ఇప్పుడు గోబీ క్యాప్సికం ఇవి 2 వెజిటబుల్స్ కదా. మనకి ఇలాంటి వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ సోర్స్ అనేది మనం యాడ్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే ఎక్స్ట్రా అడిషనల్ ప్రోటీన్ అనేది మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఆ పూటలో ప్రతి పూట ప్రోటీన్ ఉండాల్సిందే, ప్రతి పూట వెజిటబుల్స్ ఉండవలసిందే. అప్పుడే మనకు బ్యాలెన్స్ డైట్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ డైట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ అండి. సమతుల్య ఆహారమే మనకి ఇప్పుడు కావాల్సింది. ఏ ఒక్కటి ఎక్కువ తీసుకున్నా కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో ఏవేవి బాగున్నాయి? పొట్లకాయ వెల్లుల్లి కారం బాగుంది, క్యాప్సికం పల్లీ కుర్మా బాగానే ఉంది, అలాగే ఆఖరిగా చూసిన గోబీ క్యాప్సికం కర్రీ. ఒక్క మనకు చిల్లీ కార్న్ పకోడా అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి, చూడగానే మనకు అర్థమైపోయింది. సో ఆ క్యాలరీస్ మనకు అవసరమా అని ఆలోచించుకుంటూ చేసుకునేటప్పుడు కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు పొట్లకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. అండ్ అలాగే పకోడా, సో చిల్లీ ఇంకా కార్న్ కాంబినేషన్ లో అది కూడా బాగుంది రాజుగారు, వెరైటీగా. ఓకేనండి. సో చూసారు కదండి వాళ్ళ అభిరుచిలోని వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.